తెలుసు కదా ఎలా ఉంటదంటే అక్టోబర్ 7 భయపడిండే వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ ఓకే తెలుసు కదా ఎలా ఉంటుందంటే అని మొదలుపెట్టండి. అక్టోబర్ 17న బ్లాక్ బస్టర్లా ఉంటుంది. తెలుసు కదా అక్టోబర్ 17న బ్లాక్ బస్టర్లా ఉంటుంది. క్రేజీ నైస్ ఆన్సర్. లాక్. మీకు బహుమతి ఇద్దామని అనుకున్నాం కానీ కొంచెం కష్టంగా ఉంది. సో నెక్స్ట్ మైక్ పాస్ చేయండి. మీ పేరు? మైక్ పాస్ చేయమంటే మిమ్మల్ని అందుకొని పక్క వాళ్ళకి ఇమ్మని కాదు, మీ దగ్గరికి పాస్ చేయమని. ఓకే, మీ పేరు? ప్రణవ్. ఏనో ప్రణవ్. ప్రణవ్ గారు. ప్రణవ్ దగో నైస్ నేమ్ ప్రణవ్. మీ పేరుకి ఒక క్రేజ్ ఉంది. సో యా ప్రణవ్, మీరు చెప్పండి. తెలుసు కదా ఎలా ఉండబోతుంది మీకు తెలుసా? చాలా బాగుంటుంది. చాలా బాగుండబోతుంది. అది ఆల్రెడీ చెప్పేసిన ఆన్సర్ కదా, ఇంకొకటి ఏమైనా చెప్పాలి. దాంట్లో సిద్ధు జొన్నలగడ్డ గారు రాశి ఖన్నా గారిని అంటే ఆ రోల్లో ఆవిడ చేశారు కాబట్టి సో ఆవిడతో పెళ్ళవుతుందా? శ్రీనిధి శెట్టి గారు ఆ రోల్లో ఆవిడ చేశారు కాబట్టి ఆ రోల్తో పెళ్ళవుతుందా? ఫస్ట్ హాఫ్లో ఎవరికి అవుతుంది? ఫస్ట్ హాఫ్లో రాశితో అవుతుంది, సెకండ్ హాఫ్లో శ్రీనిధి శెట్టితో. ఫస్ట్ హాఫ్లో రాశితో అవుతుంది, సెకండ్ హాఫ్లో ఈయనేంటి ఇంత వైలెంట్గా ఉన్నాడు? తీసుకెళ్ళి ఎల్కేజీలో వేసేయండి ఇన్ని. ఇలాంటి ఆన్సర్లు ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు విని ఏంటి నేను రాసిన కథ ఏంటి, ఈయనకు అర్థమైన కథ ఏంటి, అక్టోబర్ 17th నువ్వు ఖచ్చితంగా చూడాలి బ్రో ఈ సినిమా అయితే. నెక్స్ట్ మైక్ పాస్ చేయండి ఆయనకి. ఆయన సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఆయన ఆన్సర్ చేయాలనుకుంటున్నారా ఏంటి? సాఫ్ట్వేర్లో డైరెక్టర్లు అయ్యేది మోస్ట్లీ. సిస్టమ్ ముందు కూర్చొని బోర్ కొట్టి. అదేం లే మ్యామ్. అదే సేమ్ క్వశ్చన్ మీకు కూడా. సిద్ధు గారు రాశి గారితో పెళ్ళి అవుతుందా? అంటే రోల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. శ్రీనిధి గారితోనా? ఇద్దరితో పెళ్ళి అవుతుంది మ్యామ్. ఇద్దరితో పెళ్ళి అవుతుంది. ఇద్దరితో పెళ్ళి అవుతుందా? ఇద్దరితో పెళ్ళి అయితే అది ఒక పెళ్ళి అవ్వడమే చాలా కష్టం కదా బ్రో. ఇద్దరితో ఏగడం సినిమాలో ఇద్దరితో అవుతుందా? ఫిక్సా? ఫిక్స్ మ్యామ్. లేకపోతే మీరు ఒక 1 lakh rupees పంపించాల్సి వస్తుంది. నా అకౌంట్ నెంబర్ ఇవ్వండి అతనికి. ఈ ఆన్సర్ రాంగ్ అయితే చందు అకౌంట్ నెంబర్ ఇవ్వాలంట. చాలే చందు, ఇప్పటికి అకౌంట్లో రైడ్ అవుతుంది ఐటీది. సో ఇద్దరితో అవుతుందని చెప్తున్నారు మీరైతే. ఫిక్సా అది? ఓకే. సిద్ధు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? డీజే టిల్లు. ఏదో ఒకసారి పాడండి. పారిపోతారా? ఆ ఛాన్స్ లేదు మీకు. జనాలతో మొత్తం చెప్పండి. డీజే టిల్లు మీరు పాడితే నేను పాడతాం. నేను పాడితే అది వేలం పాట అవుతుంది. సో నెక్స్ట్ మైక్ పాస్ చేయాలా? మైక్ అవసరం లేదు బ్రో, నీది ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చేస్తుంది నా మైక్లో వాయిస్. ఆడ వరకు మైక్ ఎందుకు పాస్ చేయడం? ఓకే మైక్ పాస్ చేయండి. అక్కడ కాదు మా వాడు మాట్లాడతాడని అంత గట్టిగా మాట్లాడాడు ఇక్కడ, ఆయన మాట్లాడరా? అక్కడికి వెళ్ళగానే రాదేమో. హలో వాయిస్. హాయ్ అండి, మీ పేరు? ప్రవీణ్. టీషర్ట్ వేసారు, టీషర్ట్ మీద షర్ట్ వేసారు, మామూలుగా లేదు అసలు. చలేసా లేకపోతే ఫ్యాషన్? అది ఫ్యాషన్ విత్ చలి. ఫ్యాషన్ రెండు చలి. ఓకే ఏంటి చెప్పండి ఇప్పుడు మరి. రాశి ఖన్నా గారి గురించి ఆపకుండా ఒక నిమిషం పొగడాలి మీరు. లేవండి మీరు ఒకసారి నుంచోండి, మేము క్యాప్చర్ చేద్దాం మిమ్మల్ని. రాశి గారిని ఒక నిమిషం ఆగకుండా మీరు పొగడాలి. ఆగారో మామూలుగా ఉండదు చెప్తున్నాను నేను తర్వాత. అంత నాలెడ్జ్ లేదు మేడం నాకు. పొగిడే నాలెడ్జ్ లేదా మీకు? అంటే డైరెక్ట్ పొగడతా కానీ ఇలా బయట డైరెక్ట్గానే పొగడండి. ఒక్కసారి జరగండి అయ్యా మీరు. అగో మీరు కనిపిస్తున్నారు ఆవిడికి, రాశి గారికి. ఇప్పుడు పొగడండి మీరు. వాళ్ళు బిజీగా ఉన్నారులే మేడం. ఏ బ్రో నువ్వు పొగడడానికి నేను ఇప్పుడు కెమెరా సెటప్ నీరజ కోన గారు యాక్షన్ అంటే కానీ నీకు పొగడవా? బాగానే ఉంది. ఓకే నెక్స్ట్ సేమ్ క్వశ్చనే. మ్యామ్ చెప్పండి సార్. బేసిక్లీ అమ్మాయిలు ఇంత అందంగా ఉండరు, ఇస్ క్రైమ్. అమ్మాయిలు ఇంత అందంగా ఉండొద్దు, క్రైమా? ఓకే. అబ్బాయిలు ఇట్లా మాట్లాడితే కూడా క్రైమ్ ఈ మధ్యకాలంలో. దీనికి ఏ సెక్షన్ ఉందో నాకు తెలియదు కానీ. బహుశా బ్రో చెప్పు బ్రో, నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యావు ఆల్రెడీ. ఇప్పటివరకు నాకు తెలిసి ఫోన్లో కూడా టైప్ చేసి ఉంటావు. లైన్ల మధ్యలో పాజులు వస్తున్నాయి. యాక్చువల్లీ నాకు ఫోనే లేదు. ఫోనే లేదా నీకు? ఇట్లాంటి ఈ ప్రపంచంలో ఇట్లాంటి జీవులు కూడా ఉన్నారా? క్రేజీ. ఓకే సో ఇప్పుడు అందంగా ఉన్నారు అంటే ఇక్కడ చాలా అందం ఉన్నారు. ఈవెన్ మన హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. సో శ్రీనిధి శెట్టి గారు అండ్ రాశి ఖన్నా గారు. ఇప్పుడు నేను అడిగాను ఆల్రెడీ ఒక
నిమిషమైనా ఆగకుండా పొగడాలి అని. సో మీరు క్రైమ్ అంటున్నారు కదా అందాన్ని, ఏదో ఒకసారి పొగడని చూద్దాం. ఆగకూడదు. మీరు అందంగా ఉన్నారు, మీరు చాలా బాగున్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఇలా ఇవాళే పొగడాలి బ్రో. October 17 థియేటర్లో చూడొచ్చు మనం, తెలుసు కదా. మీరు ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడండి, అంత అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. అంతకుమించి నేను ఏం చెప్పలేను. అంతకు మించి ఆయనకి రాదు. ఆయనకు ఒక్కసారి ఇక మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఇప్పుడు వస్తుంది కదా లోపల నుంచి తన్నుకుని. ఓకే, నుంచోండి బ్రో, నుంచోండి మీరు. అగో మా కెమెరా మ్యాన్ చెప్తున్నారు. హాయ్, మీ పేరు? కిట్టు. కిట్టు ఏంటి నిక్ నేమా? అదే నేమా? నిక్ నేమా? ఎందుకు పెట్టిన పేరు చెప్పుకోవాలనుకోవట్లేదా? పెట్టిన పేరు బాగోదు. ఒక్కసారి విందాం ప్లీజ్, ఒక్కసారి విందాం. గుప్తేశ్వరరావు. 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 గుప్తేశ్వరరావు బాగుంది పేరు. ఇది ఎందుకు ఇంత గుప్తుగా ఉంచుతున్నారు మీరు? ఓకే కిట్టు, నేమ్ మీనింగ్ అదే కదా. ఎస్. సో అండ్ తెలుసు కదా ఎలా ఉండబోతుంది. ఈ తెలుసు కథలో అంటే ఈ కథని గెస్ చేయాలంటే మీరేం చెప్తారు? తెలుసు కథలో కథ ఏమనుకుంటున్నారు మీరు? పెళ్ళి ఎవరితో అవుతుంది అనుకుంటున్నారు? ఇద్దరితో అవుతుంది. ఇద్దరితో అవుతుంది. ఏంటి అందరూ ఇద్దరితో అవుతుందని ఫిక్స్ అయిపోయారా? అయి ఉండొచ్చు, తెలీదు. లేకపోతే రాధికతో అవుతుంది. రాధికతో అవుతుందా? రాధిక ఓకే, మేబీ అది కూడా ట్విస్ట్ అయి ఉండొచ్చు, చెప్పలేము అసలు. అది ఏ కథ అనేది మనం తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత చూద్దాము, అండ్ ఎవరితో అవుతుందని. ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? హాబీస్ ఏంటి? వాచింగ్ మూవీస్. తెలుస్తుంది, అది తెలుసు కదా. మళ్ళీ అడగాల ఈ ప్రశ్న మిమ్మల్ని. ఏంటి పొగడ్డానికి తీసుకున్నారా మీరు మైక్? ఆగకూడదు కాకపోతే. ఓ పాట ఏది? పాడు బ్రో, పాడు గజాల, పాడు కిట్టు, పాడు. లిరిక్స్ పెట్టరా? అమ్మ నిజంగానే ప్రిపేర్డ్ అయ్యిండు పిల్లడు పాడడానికి. నిజంగా సింగర్ ఉన్నాడు ఆ అబ్బాయిలో అయితే. అంత కాన్ఫిడెంట్గా ఎంకరేజ్ చేయండి, టాలెంట్ తొక్కేస్తున్నారు మీరు. ఒకసారి క్లాప్స్ కొట్టండి కిట్టుకి. కిట్టు నుంచి వస్తున్న పాట ఏ పాట? రాశి గారి కోసం. రాశి గారే ఒక బ్యూటిఫుల్ సింగర్, ఆవిడ కోసం ఇంకొక సింగర్ డెడికేట్ చేస్తున్నారు ఈ పాట. రాశి గారు మీకు వినపడుతుందా? ఎక్కడున్నారు? వెనకాల ఉన్నారని తెలుసు. అగో రాశి గారు హాయ్ చెప్పారు. అబ్బాయి లిరిక్స్ మర్చిపోతాడు. అబ్బాయి నువ్వు అటు తిరిగి పాడితే లిరిక్స్ మర్చిపోతావు, అందానికి ఇటే తిరిగి పాడు. నా ఫేసే కరెక్ట్, నీకు లిరిక్స్ వస్తాయి. యా సో పాడమా, ఇవాళే పాడాలి. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వు ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతోందే చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్ లేఖ. లాస్ట్లో అటు తిరగగానే యా కొంచెం అటువైపు తిరిగాడు, అందుకనే నా వైపు చూస్తున్నంతసేపు పర్ఫెక్ట్గా వచ్చేసాయి బ్రో లిరిక్స్. అటువైపు తిరగగానే లేఖ అయింది. లవ్ యూ మ్యామ్. అరే నువ్వు ఇంకొంచెం పాట కంటిన్యూ చేస్తుంటే నేను అక్కడి నుంచి వస్తుంది వాయిస్ అని అనుకున్నాను తెలుసా. ఏదో ఒకసారి ఆ లైన్ లాస్ట్ది ఒక్కసారి తన లైన్ ఒక్కసారి ఏది మీరు పాడండి ఒకసారి. కిట్టు మిమ్మల్ని ఒక లైన్, ఆ లాస్ట్ లైన్. హృదయము రాసుకున్న లేఖ. చాలా బాగా పాడారు. సో ఇది సింగింగ్ షో, ఆవిడ జడ్జింగ్ చేస్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ మ్యామ్. శ్రీనిధి మ్యామ్ లవ్ యూ టూ. అబ్బా బ్యాలెన్స్ వెంటనే తెలుసుగా, క్యాప్షన్ ఉంది లవ్ యూ టూ. ఏదో ఆవిడ కోసం ఒక పాట పాడండి మరి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీ మెహబూబా మే తెరీ మెహబూబా మెహబూబా. ఓకే మా ఓకే చాలు. ఇంతకంటే అద్భుతాన్ని మేము చూడదలుచుకోలేదు. ఇప్పుడు ట్రైలర్ చూసే సమయం ఆసన్నమైందన్నమాట.